సంతోష్ రావు వీళ్ళిద్దరూ వాళ్ళ బినామీ నవీన్ రావు కదర్స్ వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ స్కాములు చేసి అక్కడ తీసుకున్న కమిషన్లను మోకిలాల బ్లూఫిన్ అని ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా 700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన ఇది కూడా ఇచ్చింది. ఏది ఆమె మాట్లాడిన ఎన్ని ప్రెస్ మీట్లు అన్ని అవేమేమి మాట్లాడిందో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇచ్చినాం. వీటితో పాటు ఆమె ఓపెన్ గా వాళ్ళ ఇద్దరు సంతోష్ రావు గారు, హరీష్ రావు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని తప్పుతో పట్టించి దోచుకుర్రు అని చెప్పింది. దోచుకుర్రు అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించి కొన్ని రోజులు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పింది. కాబట్టి మీరు ఈ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 173 కింద మీరు కేసు నమోదు చేయాలని నేను మా ఎమ్మెల్యే బీర్లయ్య గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు డెఫినెట్ గా దీన్ని మీరు అవసరమైతే ఇంకా హయ్యర్ అప్స్ కి మేము కూడా చేయాలనుకున్నాను. వీళ్ళు చేసిన 7-8 లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే అంకితమైంది తప్ప మంచి జరగలేదు. వీళ్ళు దర్జాగా దోసుకుందే కాకుండా దోసుకున్నోళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాకే నీతులు చెప్తున్నారు. దొంగ అన్నట్టుగా మేము 2 ఏళ్లలో ఏదో దోసుకున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మీద చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం.